ఆవులు డెలివరీ అయిన తర్వాత మేము ఖచ్చితంగా వేడి నీళ్ళు కాగబెట్టి మంచిగా స్నానం చేయిస్తాము. స్నానం చేయించిన తర్వాత మంచి దానా అయితే ఇస్తాము. ఈ రాగులు, జొన్నలు మా పొలంలో పండినవే. సజ్జలు మాత్రం బయట నుంచి తెచ్చాము. వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని ఏదైనా ఒక మందపాటి గిన్నెలో ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్లో ఏం విజిల్ పెట్టి ఉడికించట్లేదు. థిక్ బాటం ఉంది కదా అని ఉడకబెడుతున్నాను. ఒక స్పూన్ ఉప్పు కూడా వేయాలి. నేను 4 రోజులకు సరిపడా ఈ మిక్చర్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం చిక్కగా అవుతున్నప్పుడే ఒక చిన్న 2 బెల్లం ముంటలు కూడా వేసేసుకొని మనము బాగా కలుపుకోవాలి. బాగా థిక్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. నేను కొద్దిగా వాటర్ కలుపుతున్నాను, తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. రాగులు పెట్టడం వల్ల ఆవులకు మంచి కాల్షియం అందుతుంది అనమాట. సజ్జలు కూడా చాలా మంచిది. జొన్నలు, తర్వాత బెల్లము, ఉప్పు ఇవన్నీ వేసి పెట్టడం వల్ల వాటికి మంచి పోషకాలు అందుతాయి అన్నమాట. ఆవులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.